హాయ్ గైస్, 1 కేజీ చికెన్ కర్రీ చేయబోతున్నా నేను. మనం చాలా చికెన్ కర్రీలు చేస్తుంటాం కాబట్టి ఒక్కొక్క చికెన్ కర్రీ ఒక్కొక్క టేస్ట్ వస్తుంటుంది. మనం వేసే మసాలాలు బట్టి. ఇప్పుడు దీంట్లో నేను జస్ట్ కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ, గరం మసాలా మాత్రం మిక్స్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ చికెన్లో. ఇంకా తర్వాత మనం కర్రీ చేసేటప్పుడు చికెన్ మసాలా వచ్చి ఇంట్లోనే అన్ని మసాలాలు కలిపి నేను గరం మసాలా రెడీ చేసుకున్నాను అనమాట. నేను అది చికెన్ కర్రీలో వేయచ్చు, మటన్ కర్రీలో వేయచ్చు, వెజ్ కర్రీలో కూడా వేసుకోవచ్చు, చికెన్ బిర్యానీలో కూడా వేసుకోవచ్చు. అది నేను అన్ని ఇంట్లోనే ఎట్లా గరం మసాలా రెడీ చేసిన అనేది నేను మీకు ఇంకో వీడియోలో పెడతాను నేను అదంతా. ఇప్పుడు మనం ఇది చేయబోయే ఇంగ్రీడియంట్స్ చూద్దాం. దీంట్లో నేను ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ, గరం మసాలా మాత్రం మిక్స్ చేసి పెట్టుకున్నాను అన్నా కదా. దీంట్లో మీరు ఆ టైంకి పెరుగు ఉంటే కూడా కలిపి పెట్టుకోవచ్చు, ఇంకా పీస్ మంచిగా సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు దీనికి కావాల్సినవి పెద్దగా ఏం లేదు. కొత్తిమీర, పుదీనా మిక్స్ చేసి ఉంది దీంట్లో. ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, టమాటోస్, ఉల్లిగడ్డ, అంతే. ఒక ప్యాన్లో కడాయి పెట్టుకొని ఇప్పుడు నూనె పోసుకొని నూనె మంచిగా వేడెక్కిందనమాట. ఉల్లిగడ్డ వేసుకుందాం. ఉల్లిగడ్డలో కొంచెం ఉప్పు వేసుకుందాం, మనకి తొందరగా వస్తుంది. మూత పట్టేసుకుందాం. గోల్డెన్ కలర్ కావాలి, ఇంకా కొంచెం గోల్డెన్ కలర్ కావాలండి. లైట్గా అయింది. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కలుపుకొని కొంచెం మళ్ళీ మూత పెట్టేద్దాం. ఆ కరివేపాకు, పచ్చిమిరపకాయల స్మెల్ వస్తుంది అన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లిపాయ, పసుపు, ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ మొత్తం మిక్స్ చేసుకుందాం. ఈ అల్లం వెల్లిపాయ, పసుపు ఇవన్నీ కొంచెం పచ్చి స్మెల్ పోవాలండి. ఒక 2 మినిట్స్ చాలు. కొంచెం కొత్తిమీర, పుదీనా మళ్ళీ లాస్ట్కి మళ్ళీ వేసుకుందాం. కొంచెం వేసినాను. ఇప్పుడు చికెన్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. చికెన్ వేసి దానిపైన ఉప్పు వేసి మూత పెట్టేద్దాం. చికెన్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా, ఉప్పు పైనంత ఉప్పు చల్లుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ వరకు. దాంట్లో నుంచి మంచిగా గ్రేవీ వస్తుంటుంది అనమాట చికెన్ లోపల నుంచి. అప్పుడు మంచిగా ఉడుకుతుంది. మిక్స్ చేసుకుని ఆ తర్వాత టమాటా వేసుకుందాం. ఇప్పుడు టమాటా వేసినామంటే చికెన్ ఉడకదండి, అందుకని కొంచెం చికెన్ ఉడికిన తర్వాత టమాటా వేస్తాను నేను. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా అయింది. చూసారా, చికెన్లో నుంచి నీళ్ళు వచ్చి మంచిగా మసులుతుంది. టమాటా వేసి దీనిపైన మళ్ళీ కారం వేసుకోవాలండి. నేను ఫస్ట్ కలిపి పెట్టుకున్నా కదా చికెన్లో, ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ, గరం మసాలా, అది మాత్రమే ఇంకా మళ్ళీ వేయాలి. జస్ట్ పీస్ తెల్లగా ఉండకుండా కలిపి పెట్టింది అది. టమాటా వేసిన తర్వాత నేను మిక్స్ చేయను, దానిపైన కారం చల్లుతాను అనమాట. కొంచెం సేపు అయిన తర్వాత మంచిగా మెత్తగా ఉడికిపోతాయి టమాటా. మిక్స్ చేసామనుకోండి ఇంకా మనం కట్ చేసిన షేప్ అట్లనే ఉంటుంది, మధ్యలో ఉడకదనమాట. అందుకని కలపొద్దు. 2 స్పూన్ల కారం వేసుకుంటున్నా. ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా 3 స్పూన్స్. నేను ఇంట్లో తయారు చేసిన సీక్రెట్ గరం మసాలా ఇదే అండి, చూపిస్తాను మీకు. చెప్పినా కదా ఈ వీడియో సపరేట్గా మళ్ళీ ఇంకో వీడియోలో పెడతా తప్పకుండా. ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నా, ఎందుకంటే మళ్ళీ లాస్ట్లో మళ్ళీ వేస్తాను నేను. దీంతో పాటు ఉడుకుతుంటే ఇంకా మంచిగా మనకు స్మెల్ వస్తూనే ఉంటుంది, గుమ. ఒక 5 మినిట్స్ అండి. ఒక టమాటా ఉడకాలి కదా మనకి. టమాటాలు మొత్తం ముట్టిపోయినాయి చూడండి, స్మాష్ అయిపోయింది. మొత్తం మిక్స్ చేసుకుందాం.
చూడండి ఈ విధంగా అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది కదండి. చూస్తుంటే తినాలనిపిస్తుంది. కాకపోతే ఇంట్లో ఇప్పుడు గ్రేవీ చేయాలి కాబట్టి నేను కొంచెం నీళ్ళు పోసుకుంటా. ఒకసారి ఇట్లా మీరు ట్రై చేసి చూడండి. నేను వేసిన మసాలా వేసి చూడండి. నేను కొంచెం నీళ్ళు పోసుకున్నా, మాకు గ్రేవీ కావాలి కాబట్టి. ఇంకా కొంచెం చిక్కగా కావాలి. దీనిపైనే ఇంకా మిగిలిన కొత్తిమీర, పుదీనా, గరం మసాలా వేసుకుందాం. ఇంకా లాస్ట్ ఫినిష్. మొత్తానికి లాస్ట్ ఫినిష్ అండి. చూసిరా, చూడడానికి చాలా బాగుంది కదా. అంటే చూడడానికి చాలా బాగుంది. తింటేట్టుందో తెల్లదాన్ని భయపడకండి, చాలా బాగుంటుంది ఇది. మీరు ట్రై చేసి చూడండి. బాయ్ అండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.